తమిళనాడులో ఎందుకు చాలా దేవాలయాలు ఉన్నాయి? ఇది ఒక సాధారణ ప్రశ్నలా మనకు అనిపించినా దాని వెనుకున్న చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కువ మనకు తమిళనాడులో కనిపిస్తాయి. అయితే ఒక తమిళనాడులోనే 33,000కు పైగా దేవాలయాలు ఉన్నాయి. దీని వెనుకున్న అసలు కారణం పురాతన రాజులు. వారు పల్లవులు, చోళులు, పాండ్యులు. వారు దేవుడిపై గొప్ప భక్తి కలిగి పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. పల్లవులు మహాబలిపురంలో తీర దేవాలయం, చోళులు తంజావూరులో ఉన్న బృహందేశ్వరి ఆలయం, పాండ్యులు మధురలో ఉన్న మీనాక్షి అమ్మవారి దేవాలయం. ఈ రాజులు తమను తాము దేవుడి ప్రతినిధులుగా భావించి తమ విజయాలను, తమ భక్తిని చాటుకోవడానికి ఈ భవ్య దేవాలయాలు నిర్మించారు. అంటే ప్రతి రాజవంశం తమ భక్తిని దేవాలయాల రూపంలో చూపించేవారు. అయితే ఇక్కడ గుళ్ళు అంటే కేవలం మొక్కుకోవడానికి మాత్రమే కాదు, ప్రాచీన కాలంలో దేవాలయాలు ఒక కమ్యూనిటీ హబ్లా ఉండేవి. ఇక్కడే న్యాయ నిర్ణయాలు జరిగేవి. ఇక్కడే విద్య మరియు భరతనాట్యం వంటి కళలు కూడా నేర్పించేవారు. అంటే ఒక ఊరికి గుడి అనేది గుండెకాయ లాంటిది. అందుకే ప్రతి చిన్న ఊరిలో కూడా ఒక గొప్ప గుడి మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఈ రాజులు, ఈ రాజవంశీకులు ప్రతి గ్రామంలో గుడులు కట్టించేవారు. ఇలా నిత్యం పూజలు చేస్తూ, పండుగలు ఘనంగా చేస్తూ దేవాలయాన్ని జీవితంలో ముఖ్య భాగంగా భావించారు. అందుకే మనకు తమిళనాడులో చాలా దేవాలయాలు కనిపిస్తాయి. ఇప్పటికీ 1000 ఏళ్ళు దాటిన ఈ దేవాలయాలు చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఇది కేవలం ఇప్పుడు మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కేవలం ఒక కారణం మాత్రమే. దీని వెనుక చాలా చరిత్ర దాగి ఉంది.